అది నవంబర్ 24వ తేదీ 2024వ సంవత్సరం కర్ణాటకలోని కలబుర్గి ఏరియా. ఎప్పట్లాగానే అతని పేరు సోమనాథ్, అతను భర్త, భార్య ఈమె పేరు భాగ్యశ్రీ అన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో అర్జెంటుగా బయలుదేరి ధాబా వద్దకు రమ్మని చెప్పారు. సో ధాబా వద్దకు రమ్మని చెప్తే ఎవరా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇమ్మీడియట్గా ధాబా వద్దకు బయలుదేరి వెళ్ళటం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏంటో, అసలు ఎందుకు వాళ్ళపై దాడి చేస్తున్నారో లేదో తెలియదు. ఆమె స్త్రీ కాబట్టి ఆమెను పక్కకి తోసేసి ఆమె భర్త సోమనాథ్పై అతి దారుణంగా కిరాతకంగా వేట కొడవళ్లతో దాడి చేశారు కొంతమంది దుండగులు, దుర్మార్గులు. అలా దాడి చేసిన తర్వాత అతను రక్తపు మడుగులో సోమనాథ్ అంటే ఈ భాగ్యశ్రీ భర్త చాలా దారుణంగా చంపబడ్డాడు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కర్ణాటకలోని కలబుర్గిలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంది సదరు భార్య. ప్రతిజ్ఞ చేసి మరీ నిందితులను చంపింది ఆ మహిళ. గత ఏడాది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నవంబర్ 12వ తేదీన సోమనాథ్ అంటే భాగ్యశ్రీ భర్త హత్య జరిగింది. సోముని చంపారు అంటే సోమనాథ్ని చంపారు ముగ్గురు వ్యక్తులు అన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా సిద్ధార్థ, జగదీష్, అన్నప్ప అని చెప్పి అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత రోజున అంటే నవంబర్ 13వ తేదీన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వాళ్ళకి శిక్ష విధించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంతకాలంగా జైల్లోనే గడుపుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ పై వీళ్ళే ఆ నిందితులు. ముఖ్యంగా ఓవరాల్గా 7 కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ నిందితులు ఎవరో నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో సోమును చంపిన సిద్ధార్థ, జగదీష్, అన్నప్ప అనేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు కారు. సో ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు ఏ నిందితులు సోమును చంపిన సిద్ధార్థ, జగదీష్, అన్నప్ప అనేవారు. అయితే ఎప్పుడైతే నవంబర్ 12వ తేదీన సదరు భార్య ముందు గిలగిల్లాడుతూ విలవిల్లాడుతూ నిందితులు చేసినటువంటి దారుణమైన మారణకాండకు తన భర్త బలైపోయాడు, ఆ రోజే ఆమె విపరీతంగా బాధపడింది. అఫ్కోర్స్ బాధ అని చెప్పడం చాలా చిన్న పదం. యాక్చువల్గా చాలా ఒక రకమైనటువంటి మనోవేదనకు గురైపోయింది. ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేదు. 6 నెలలుగా ఒక రకమైనటువంటి కక్ష భరిస్తూ వచ్చింది, బాధ భరిస్తూ వస్తుంది, ఆవేదన భరిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె ముందర భర్త దారుణంగా చంపబడ్డాడో ఆ రోజే ఆమె అనుకుంది, నా భర్తని చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంతకంటే దారుణంగా సరిగ్గా ఇదే ధాబా దగ్గర ఏ ధాబా దగ్గర అయితే నా భర్త చంపబడ్డాడు ఆ ధాబా దగ్గర వాళ్ళని అంతే దారుణంగా కర్కశంగా చంపి తీరతాను. అప్పటిదాకా నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీయను అని చెప్పింది. అదే ధాబా దగ్గర అదే హత్య కరెక్ట్గా నవంబర్ 12న ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో 7 నెలల నుంచి కూడా భరిస్తూ వచ్చింది. కరెక్ట్గా లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ జూన్ 24వ తేదీన ఆమె బంధువులందరితో కూడా కలిసి వచ్చి ఎప్పుడైతే నిందితులు బెయిల్పై విడుదలయ్యారు అంటే ఇంతకుముందు మనం చెప్పిన సిద్ధార్థ, జగదీష్, అన్నప్పాయి ఈ ముగ్గురు కూడా ఎప్పుడైతే ఆమెను భర్తని చంపారో, ఎవరైతే ఆమె భర్తని చంపారో వాళ్ళు ఎప్పుడైతే బెయిల్పై విడుదలయ్యారో మాటు వేసింది. వాళ్ళు ధాబాలో ఉన్నారని ఆమెకి తెలిసింది. గత కొద్ది కాలంగా కూడా ఆమె జైలు దగ్గర కూడా కొంత విచారించినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారు అని కొంతమంది అడ్వకేట్స్ని కూడా సంప్రదించినట్టుగా కూడా మనకి న్యూస్ ఉంది. రైట్ ఇక ఇదే దారుణ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప మరిన్ని వివరాలు అందిస్తారు. శిల్ప, ముఖ్యంగా చెప్పండి, కర్ణాటకలో ఒక భార్య శపథం చేసి మరి తన భర్తకు హత్యకు కారకులైన వాళ్ళని అతి దారుణంగా చంపించేసింది వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కలబుర్గిలో గత ఏడాది నవంబర్ 12న భాగ్యశ్రీ భర్తని హంతకులు అత్యంత కిరాతకంగా అతన్ని చంపేశారు. తన కళ్ళ ముందే తన భర్తని అత్యంత కిరాతకంగా చంపేయడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కళ్ళ ముందే భర్తను హత్య చేయడంతో కుమిలిపోయిన భార్య అతని మృతదేహం ముందు ప్రతిజ్ఞ చేసింది.
తన భర్త హత్యకు కారణమైనటువంటి ఎవరు కూడా భూమి మీద లేకుండా చేసే వరకు కూడా ఆ మంగళసూత్రం తీయనంటూ కూడా ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఏదైతే భర్తను చంపిన అనంతరం నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక కూడా కేసులు నమోదు కానీ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు. దీనిపైన పక్కా ప్లాన్ ప్రకారం పగ తీర్చుకోవాలంటూ కూడా తన భర్తని తనను ఒంటరిగా చేసింది వీళ్ళు అంటూ కూడా వారిపైన పగ పెంచుకుంది. దాదాపు ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురిని పక్కా ప్లాన్ ప్రకారం ఒక గ్యాంగ్ తో మాట్లాడి పక్కాగా ఒక డాబా దగ్గర ఉంటే అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని హత్య చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి మొదట ముగ్గురు నిందితులను కూడా ఒకవైపు పాత కారణంగా మరణించినట్టు కూడా పోలీసులు మొదట్లో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత విచారణ చేసిన అనంతరం అదే రుజువైంది. కేవలం తన భర్తని అత్యంత దారుణంగా హత్య చేసినందుకు అది మనసులో పెట్టుకొని ఆ ముగ్గురిని హత్య చేసినట్టు కూడా ఒకవైపు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటికే భాగ్యశ్రీ కావచ్చు, ఇప్పుడు సుపారీష్ ఎవరైతే హత్య చేశారో వాళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముగ్గురిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలిసింది. ఇది అన్నది ఈ నెల 24న జరిగింది. మొత్తం కూడా ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కొన్ని లక్షలు కూడా ఇచ్చి ఇది చేపించినట్టు కూడా తెలిసింది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఒకవైపు భార్య భర్తల గొడవల వల్ల భర్తను జీవిత కలిసి చంపించడం ఇవన్నీ కూడా చూస్తుంది. కానీ ఈ రోజు ఇది ఒక ఆశ్చర్యక ఘటనను చెప్పుకోవాలి. ఎందుకంటే భర్తను తన కళ్ళ ముందు అత్యంత కిరాతకంగా హత్య చేసిన అది తను జీర్ణించుకోలేక దానికి కారకులైనటువంటి నిందితుల పైన పగ వేసుకొని మరి చంపేసడం కూడా ఒక అక్కడికటువంటి స్థానిక కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ మధ్య ఇలా చూస్తున్నాం. కానీ ఈ ప్రేమ ఈ విధంగా కూడా ఉంటుందని కూడా చాలా మంది కూడా ప్రస్తుతానికి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంకోవైపు ప్రస్తుతం అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మరణ ఆయుధాలు కూడా ఆడినట్టు కూడా తెలుస్తుంది. అటువంటి ఆయుధాలు కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకొని ఫింగర్ వీటిని కూడా ప్రస్తుతం శాంతించిన మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద కర్ణాటకలోని కలబుర్గిలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. తన భర్తని అతి దారుణంగా హత్య చేసినటువంటి కిరాతకులపై ప్రతీకారం తీర్చుకుంది సదరు భార్య భాగ్యశ్రీ. ప్రతిజ్ఞ చేసి మరీ నిందితులను చంపింది మహిళ. అంటే దీనికోసం 6 నెలలకు పైగా వెయిట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళపై నిరంతర నిఘా, వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వాళ్ళపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది నవంబర్ 12న తన భర్త సోమనాథ్ ఎప్పుడైతే హత్య చేయబడ్డాడో అప్పటి నుంచి కూడా ఆమె మంగళసూత్రం తీయను, నా భర్త ఎవరైతే హత్య చేయబడ్డాడో అతన్ని హత్య చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదే రేంజ్లో, అదే ప్లేస్లో, అదే ధాబాలో చంపేంత వరకు కూడా నేను మంగళసూత్రం తీయను అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ ఆమె ఈ విధంగా నెరవేర్చుకుంది. సోమనాథ్ను చంపిన సిద్ధార్థ, జగదీష్, అన్నప్ప ఈ ముగ్గురిని కూడా చంపడానికైతే ప్లాన్ చేసింది. అయితే సిద్ధార్థుడు అనే వ్యక్తి, జగదీష్ అనే వ్యక్తి ఇద్దరు కూడా అక్కడే ధాబా దగ్గర చంపబడ్డారు. అన్నప్ప వ్యక్తి అనే అతను పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఈ ముగ్గురిపై దాడి చేశారో, ప్రతీకార దాడి చేశారో, అప్పుడు ఈ దాడి జరుపుతున్న క్రమంలో అన్నప్ప అంటే మూడో వ్యక్తి అతను పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక వ్యక్తిని అన్నప్ప అనుకుని అతన్ని చంపేయడం జరిగింది. ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు ఈ నిందితులందరూ కూడా. ముగ్గురి హత్యకు కూడా సోము భార్య భాగ్యశ్రీ పక్కాగా స్కెచ్ వేసి మరీ చంపినట్లుగా చేసిన విషయం తెలుసుకుని ఇప్పుడు పోలీసులే మరింత ఆశ్చర్యపడే విషయం ఉంది. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.